విన్నావు కదా మధుసూదన్, నువ్వు వెళ్తూ శ్రీలక్ష్మికి ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ప్రయత్నించు. తాతయ్య చెప్పినట్టు ఆ ఎర్ర బస్సుని గుద్దింది ఎవరో తెలుసుకోవాలి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే మర్చిపోకుండా అడుగుతారు. ఎందుకంటే అది ఎర్ర బస్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. ఎర్ర బస్ అంటే ఆయనకి అమితమైన ప్రేమ కాబట్టి. కాలేజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ పని చూసుకునే వెళ్దాం. ఎక్కడికి పోతావురా? అగో ఎక్కడికి పోతావురా? పట్టుకోండి. మర్యాదగా మాతోరా, లేదంటే మా చేతుల్లో చచ్చిపోతావు. ఎవర్రా మీరంతా? మిమ్మల్ని పంపించింది తనేనా? అవన్నీ తర్వాత చెప్తాం, ముందు మాతోరా. పట్టుకోండి. మమ్మల్ని కొడతావురా? నిన్ను చంపేస్తాన్రా. పట్టుకోండిరా వాణ్ణి. ఎవరో చూసారా? వదండి, పారిపోదాం. రండి. ఎవర్రా మీరు? అయ్యో సార్, 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 అయ్యో సార్, అయ్యో అయ్యో, ఎవరన్నా ఉన్నారా సార్? అయ్యో అయ్యో, సహన రక్తం పోతుంది. మీకేం కాదు, మీకేం కాదు. ఎవరన్నా ఉన్నారా? తొందరగా రండి, ఎవరన్నా సాయం చేయండి, రండి. రేయ్, ఎవరిరా అది? వాడిని పొడిచే టైంకి వచ్చింది. వాడు చస్తాడనుకున్నాం. సార్, సార్, కళ్ళు మూయద్దు సార్, మీకేం కాదు. హాస్పిటల్ తీసుకెళ్దాం. జాగ్రత్త, త్వరగా త్వరగా. అయ్యో, రేయ్, ఎట్టి పరిస్థితుల్లో వాడిని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. ఈ విషయం మేడంకి చెప్పేద్దామా? ముందు వాడిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారో చూద్దాం, తర్వాత మేడంకి ఫోన్ చేసి చెప్దాం. వదండ్రా, పదండి. ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది ఈ ప్లేస్లోనే అని చెప్పినట్టు గుర్తు. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారనేది ఎలా తెలుసుకోవాలి? ఎస్, ఈ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించగలిగితే తెలుసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. చెప్పండి, ఏం కావాలి? మొన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని ఓ వెహికల్ గుద్దేసింది. అవును. మీరు చూసారా? జనాలందరూ గుమిగూడితే షాప్కి వచ్చిన ఒక అతన్ని అడిగాను, అతను చెప్పాడు. మీరేం అనుకోకపోతే మీ షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించగలరా? మీరు పోలీసా? నో, స్టూడెంట్ని. ఆ రోజు గాయపడిన అమ్మాయి మా కాలేజ్ స్టూడెంటే. అందుకే ఎవరు చేశారు, ఎలా జరిగిందని చిన్న ఎంక్వైరీ చేస్తున్నాను, అంతే. ఓ, అర్థమైంది. ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్. అందుకే పోలీస్ వాళ్ళు కూడా చూపించిన ఇంట్రెస్ట్ మీరు చూపిస్తున్నారు, అవును కదా? మీరెలా అయినా అనుకోండి బ్రదర్, నాకు ఆ ఫుటేజ్ మాత్రం చూపించండి ప్లీజ్. సరే, ఒక్క నిమిషం. వన్ డే బ్యాక్ జరిగింది కదా? అది చూపించండి. అది త్రిషా కార్ కదూ? బ్రదర్ ఆపండి, అదొకసారి జూమ్ చేయండి. ఓకే. త్రిషానా? అంటే ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్.
అది కూడా త్రిష చేసింది. ఆ ఫుటేజ్ని ఒకసారి వీడియో తీసుకుంటాను. సరే. థ్యాంక్స్ అన్న. ఇట్స్ ఓకే. మీకేం కాదు సార్, మీకేం కాదు. కళ్ళు మూయకండి. డాక్టర్, మీకేం కాదు సార్, కళ్ళు మూయకండి. డాక్టర్, సార్, సార్, డాక్టర్, మీకేం కాదు సార్, కళ్ళు మూయకండి. ఏమైంది? ఏమైందమ్మా? డాక్టర్, రక్తం చాలా పోతుంది డాక్టర్. ప్రాణం పోయేలా ఉంది. ఎట్టయినా కాపాడండి డాక్టర్. ఏం జరిగిందమ్మా అసలు? ఈయనెవరో కత్తితో పొడిచేశారు డాక్టర్. ఎట్టయినా మీరే కాపాడాలి. కత్తితో పొడి చేశారంటున్నావు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా అమ్మా? లేదు డాక్టర్, కళ్ళ ముందు పానం పోతుంటే నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చేశాను. ఇంకా రక్తం పోతూనే ఉంది. తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. సారీ అమ్మా, మర్డర్ అటెంప్ట్ కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ముందు మీరెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. దయచేసి అలా మాట్లాడకండి డాక్టర్. ఇంకా రక్తం పోతే ఆయన ప్రాణానికే ప్రమాదం. రూల్స్ ఒప్పుకోవమ్మా. ఒకరి ప్రాణం కాపాడడానికి రూల్స్ ఏంటి సార్ రూల్స్? ఇప్పుడు నానెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చేంత వరకు ఈయన ప్రాణాలతో ఉంటారని గ్యారంటీ ఉందా డాక్టర్? డాక్టర్లు దేవుళ్లతో సమానం అంటారు. ప్రాణం పోసే శక్తి దేవుడికుంటే ఆ ప్రాణాన్ని కాపాడే శక్తి డాక్టర్లకే ఉంటుంది కదా. దయచేసి ఆ ప్రాణాన్ని కాపాడండి డాక్టర్. అతని ప్రాణం పోతే అతన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది డాక్టర్. అతని పిల్లలు అనాథలైపోతారు డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఈయన మీకేమవుతారు? ఆయన కూతురువా? చెప్పమ్మా, ఈయన మీ నాన్నగారా? నేను ఆయన కూతురు లాంటిదాన్నే డాక్టర్. ఆయన కూతురు లాంటిదాన్నే డాక్టర్. ఈయన మా నాన్న లాంటివారు.